అందరికీ నమస్కారం. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎస్ఏఆర్ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఈ ఎస్ఏఆర్ ప్రక్రియలో బిఎల్ఓ గారు మనకు ఎన్యుమరేషన్ ఫామ్ ఇచ్చారు. ఈ ఎన్యుమరేషన్ ఫాము మనం ఫిలప్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా ఇచ్చినాం. వాళ్ళు ఆన్లైన్ చేసిలా లేదా తెలుసుకోవడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఈ 2 పద్ధతులను మీకు స్క్రీన్ రికార్డింగ్ ద్వారా చూపిస్తాను. ఎన్యుమరేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత ఈ ఒక కాపీ మన దగ్గర ఉంది అండ్ మన ఓటర్ ఐడి కార్డు కూడా మన దగ్గర ఉన్నది. ఈ ఓటర్ ఐడి కార్డు దగ్గర ఐపీక్ ఐడిని మన దగ్గర పెట్టుకొని ఈసీఐ సర్వీస్ పోర్టల్ అని కొట్టగానే మనకు ఓటర్ ఈసీఐ అనేది వెబ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. అఫీషియల్ పోర్టల్ ఇది లోడింగ్ అవుతుంది. ఇక్కడ ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ అని క్లిక్ చేయగానే మనకు మన ఫోన్ నెంబర్తో లాగిన్ అవుతాం. కొద్దిగా తొందరగా నేను ఎప్పటిదాకా చేశాను కాబట్టి తొందరగా అయింది. దాని తర్వాత తెలంగాణ ఇక్కడ మన ఎపిక్ నెంబర్ కొడతాం. ఎపిక్ నెంబర్ (09106955) సెర్చ్ కొట్టగానే యూ హ్యావ్ ఆల్రెడీ సబ్మిటెడ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ యువర్ బిఎల్ఓ అంటే ఇది ఒక పద్ధతి. మనం ఆన్లైన్లో కొట్టగానే మన ఎపిక్ నెంబర్తో సెర్చ్ చేయగానే మీ ఫామ్ అనేది ఆల్రెడీ సబ్మిట్ అయింది అని చెప్పి చెప్తుంది. ఇంకో పద్ధతి వచ్చేసి మనం చాట్ కీప్యాడ్ మొబైల్ కానివ్వండి, ఇది స్మార్ట్ ఫోన్ కానివ్వండి, మనం ఇక్కడ చాట్లో 1950కి క్లిక్ చేసి మెసేజ్లో ఈసీఐ అని స్పేస్ ఇచ్చి మన ఎపిక్ నెంబర్ కొడతాం. 09106955 కొట్టగానే మనకు పర్మిషన్ అడుగుతుంది. అలో కొట్టేస్తే థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ ఈసీఐ, వీ షెల్ బీ సెండింగ్ ది రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ షార్ట్లీ అని కొట్టగానే మనకి ఇంకో మెసేజ్ కూడా వచ్చేసింది. ఇది మనకు మన ఏదైతే ఏ నియోజకవర్గం ఏ పార్ట్ నెంబర్ అనేది వచ్చేసింది కాబట్టి వాళ్ళు అప్లోడ్ చేసినట్లు లెక్క. ఇలాంటి వీడియోల గురించి నా ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారం.